రామోజీరావు తెలుగు మీడియా మొఘల్. అతనే ఒక బ్రాండ్. ఎంతో మందికి ఉపాధినిచ్చినవాడు. ఈనాడు పెట్టి విలేకరులను తయారు చేసినవాడు. ఇవాల్టికి ప్రధాన మీడియాలో పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు మొత్తం ఎప్పుడో ఒకప్పుడు ఈనాడులో పనిచేసిన వారే. ఎంతో మందికి బ్రతుకు పాఠాలను నేర్పించిన గొప్ప వ్యక్తి. ఆయన గురించి రామోజీరావు శిబిరంలో ఉండి ఆయనకు అనుకూలంగా ఆలోచిస్తే తన దూరదృష్టి కనిపిస్తుంది. ప్లానింగ్, ఇతర వ్యాపారాలు వారేవా అనిపిస్తాయి. అనారోగ్యంతో రామోజీరావు కాలం చేశారు కానీ తను వయసులో ఉన్నప్పుడు పత్రికను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసినప్పుడు ఆయన ఆడిన ఆట మామూలుది కాదు. అనితర సాధ్యుడు అనే పదం ముమ్మాటికి రామోజీరావుకు సరిపోతుంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. వాస్తవానికి చెప్పాలంటే ఈనాడు లేకుంటే ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీ లేనే లేదు. 9 నెలలు అధికారంలోకి వచ్చేది కూడా కాదు. దాని దూకుడును, దాని ప్రభ వెలిగించేందుకు ముమ్మాటికి ఈనాడు కారణం. అప్పుడే కాదు, చంద్రబాబు పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు కూడా, పార్టీని స్థాపించిన మామను పక్కన పెట్టినప్పుడు అప్పుడు కూడా రామోజీనే చుక్కాని, కులం, స్వార్థం, కాంగ్రెస్ అంటే మంట, కారణాలు ఏమైనా కానీ రామోజీరావు మంకు పట్టుపడితే అది ఏదైనా జరిగిపోవాల్సిందే. అప్పట్లో అలా ఉండేది మరి అతని వ్యవహార శైలి. రామోజీరావు తెలుగు రాజకీయాల్లోకి వేలు ఎందుకు పెట్టాడు, తెలుగు రాజకీయాలను అతడు ఎలా శాసించాడు అనే సంక్లిష్ట ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం: తెలుగువాడి ఆత్మగౌరవం. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపిస్తున్నప్పటికీ ఈనాడు సంస్థల్లో పనిచేసిన సీనియర్ జర్నలిస్టులు ఇప్పటికీ ఈ విషయాన్ని ఎక్కడో ఒక చోట ప్రస్తావిస్తూనే ఉంటారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ సినిమా కెరియర్ అంతంత మాత్రంగానే నడుస్తుంది. ఆయన వయసు కూడా మళ్ళుతోంది. వాస్తవానికి సీనియర్ ఎన్టీఆర్ కు రాజ్యసభ ఇవ్వకపోవడంతో అవమాన భారంతో కాంగ్రెస్ పార్టీపై రగిలిపోతున్నారు. కారాలు మిరియాలు నూరుతున్నారు. కమ్మ కుల పెద్దలతో రహస్య భేటీలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి పొలిటికల్ స్పేస్ ఉందని గుర్తించారు. సొంత పార్టీ పట్టాలని ఒక ఆలోచనకు వచ్చారు. అప్పట్లో ఈనాడు రోజుకో సంచలనంగా ఉండేది. గజ్జెల మల్లారెడ్డి వంటి వారు ఈనాడును తిరుగులేని స్థాయిలో నిలబెట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రామోజీరావు కూడా ప్రతిరోజు పత్రిక నిర్వహణ, వార్తలు, ఇతరితర వ్యవహారాలపై సమీక్ష నిర్వహించేవారు. అందులో తట్టిన ఆలోచనలను ఆచరణలో పెట్టేవారు. అలా ఒకరోజు సమీక్ష నిర్వహిస్తూ ఉండగా రామోజీరావుకు అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరికినట్టు ఒక ఛాన్స్ లభించింది. రామోజీరావుది మామూలు బుర్ర కాదు కదా. అప్పట్లో రాజీవ్ గాంధీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పర్యటించేందుకు వచ్చారు. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీకి స్వాగతం పలికేందుకు అంజయ్య విమానాశ్రయం వెళ్లారు. అక్కడ సహజంగానే కార్యకర్తల హంగామా తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వాతావరణం లేకుంటే ఆశ్చర్యపోవాలి. ఆ హడావుడి చూసి రాజీవ్ గాంధీకి చిరాకెత్తింది. అంజయ్యను పక్కన పెట్టి హెలికాప్టర్లో తన పర్యటించాల్సిన ప్రాంతాలకు వెళ్లిపోయాడు. దీంతో అంజయ్య ముఖం చిన్నబుచ్చుకుంది. ఈ ఫోటోలను ఈనాడు ఫోటో జర్నలిస్ట్ కేశవులు అద్భుతంగా తీశాడు. అప్పుడు ఈనాడు బ్యూరో చీఫ్ గా ఎంవీఆర్ శాస్త్రియ ఉండేవారు. ఎప్పటిలాగానే సాయంత్రానికి రామోజీరావు మీటింగ్ పెట్టారు. సంచలనమైన వార్తలు ఏమున్నాయి అంటూ అడిగారు. వాళ్ళు ఏదో చెప్పారు. ఈలోగా కేశవులు తీసిన ఫోటోలు రామోజీరావు దృష్టికి వచ్చాయి. అదే మీటింగ్ లో 7 నుంచి 8 ఫోటోలు ఎంపిక చేసిన రామోజీరావు ఎడిటోరియల్ పెద్దల వైపు అలా చూశాడు. వారికి రామోజీరావులో ఉన్న అసలు భావం అర్థమైంది. అంతే, తెల్లారి ఈనాడులో తెలుగువాడి ఆత్మ గౌరవానికి భంగం అని హెడ్లైన్ పెట్టి అంజయ్యకు విమానాశ్రయంలో ఎదురైన అనుభవాన్ని సంబంధించిన ఫోటోలను ఒకే వరుసలో ప్రచురించారు. వాస్తవానికి తన భావాన్ని సిబ్బంది అర్థం చేసుకున్నారో లేదో అని రామోజీరావు ఆ రోజు రాత్రి 11:30 ఒక కాంగ్రెస్ నాయకుడిని వెంట తీసుకుని వచ్చి ఆఫీసులో పరిశీలించాడట. ఇదే విషయాన్ని ఎంవీఆర్ శాస్త్రి పలు సందర్భాల్లో కూడా చెప్పారు. అదే సమయంలో తెలుగువాడి ఆత్మ గౌరవానికి భంగం అనే ఒక నినాదాన్ని, పొలిటికల్ ఐడియాలజీని అప్పటికప్పుడు రామోజీరావు సృష్టించాడు. దానిని ప్రజల్లోకి తీసుకువెళ్లి తన పార్టీకి అనుకూలంగా మలుచుకోవడమే ఎన్టీఆర్ చేయాల్సిన పని.
రామోజీరావు అనుకున్నట్లుగానే ఆ నినాదం ఒక డైనమేట్ లాగా పేలింది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. 9 నెలల్లోనే ఎన్టీఆర్ కు అధికారం దగ్గరికి వచ్చింది. అయితే అంత సఖ్యత సీనియర్ ఎన్టీఆర్ రామోజీరావుకు ఉన్న క్రమంలో ఇద్దరి మధ్య ఎందుకు చెడింది? ఎందుకు రామోజీరావు చంద్రబాబుకు ఆయచిత ప్రోత్సాహం ఇచ్చారు అనేది వేరే కథ. ఈ వ్యవహారాన్ని చెప్పేందుకు సీనియర్ ఎన్టీఆర్ మన మధ్య లేడు. రామోజీరావు కాలం చేశాడు. చంద్రబాబు ఏమో చెప్పలేడు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు విప్పలేడు. మొత్తానికి అదొక చిదంబర రహస్యం అనే చెప్పాలి. మీడియా వల్ల ఏమీ కాలేదు అనుకుంటారు కొందరు. కానీ ఈ సంక్లిష్ట ప్రశ్నలకు రామోజీరావు 10 సంవత్సరాల క్రితమే స్పష్టమైన జవాబు చెప్పారు. దూబకుంట రోషమ్మతో ఉద్యమం చేయించి ఉదయానికి చీకటిని పరిచయం చేశాడు. పత్రికొక్కటి చాలు 10,000 సైన్యం అని వెనకటికి సీనియర్ జర్నలిస్టులు సూత్రీకరిస్తే దానిని రామోజీరావు పత్రికొక్కటి చాలు 10,000 పచ్చ సైన్యం అనేలాగా మార్చేశాడు. తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకువచ్చాడు. ఈనాడును తన అనుబంధ విభాగంగా మార్చేశాడు.